ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దింగమ్మాయి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై వండుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ లోకి ఇప్పుడు మనం మీకు సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారాన్ని అయితే వేసుకున్నాను అండ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి. లైట్ గా పసుపు, 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు ఉంటే కరివేపాకు, లేదంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర, మీ ఇష్టం, అంటే మీ చాయిస్, మీకు ఇంట్లో ఏది. అండ్ 1 ఎగ్ ఫ్రై చేయండి. ఎగ్ కర్రీస్లోని అండ్ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం టేస్ట్ ఇలా అయితే చికెన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 30 నిమిషాల పాటు అయితే. ఇప్పుడైతే ఇలాంటి రే కూడా తీసుకోండి. రే తీసుకుంటే మనకు కొంచెం ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. అదే మూకిట్లో కానీ వేసుకుంటే కొంచెం ఫ్రైని బట్టి, నాకు తక్కువ చికెన్ కాబట్టి నేనైతే దీని మీదే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ అయితే మనం మూగిలో పెట్టుకోవచ్చు. నేను తక్కువ చేస్తున్నాను. అయితే ప్యాన్ అయితే హీట్ అయింది. కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. సరిపడిన ఆయిల్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మనం. దీని గురించి చెప్పాలంటే మీషోలో నేను ఆర్డర్ పెట్టాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. 30 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ మ్యాగ్నెట్ని అయితే తీసుకొచ్చేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కాలుతుంది. ఇప్పుడు కొద్దిగా చికెన్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే మనం వేసుకుని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒకసారి పక్కా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్ది. ఇది నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను. పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి తిప్పి దాని తర్వాత ఎలా ఉన్నాయి చూపిస్తాను. మనకి ఇవి తిప్పినప్పుడు అయితే ఇదైతే బెటర్, లేదంటే మనం కొంచెం ఈజీగా తిప్పేసుకోవచ్చు. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ అయితే చికెన్ ఫ్రై అయితే కుక్ అయిపోద్ది. పక్కా ట్రై చేయండి, మీకు అయితే పర్ఫెక్ట్ టేస్ట్ నిజంగా నచ్చుద్ది. పూర్తిగా కుక్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు. చూసారు కదా, పూర్తిగా కుక్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి అయితే పెట్టేస్తాం.
తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై అయితే ట్రై చేసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా ఉంది. తక్కువ ఆయిల్ పడుతుంది, మనం ఎక్కువ పెట్టక్కర్లేదు. ప్రెజర్ చాలా తక్కువ ఆయిల్తో చికెన్ ట్రై చేద్దాం. ఉద్దరిపోయిందని మనం సాల్ట్ కారం కరెక్ట్గా మెజర్మెంట్స్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ తక్కువైనా పర్లేదు. ఇది చికెన్ ఫ్రై అయితే పప్పు చారు వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. పీస్ చూసాడా ఎంత బాగా ఉడికిందా, అద్దరిపోయిందా. అండ్ ఆనియన్ కూడా ట్రై చేస్తే బాగా ఉందా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. కనీసం ఒక లైక్ అయినా చేయొచ్చు కదా. సరే, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. అంటే